ఏమని మాట్లాడండి కేటీఆర్ నీళ్ళు ఇవ్వకుండా ఆపకుండా ఎత్తిపోతలు జరపకుండా కేటీఆర్కు ఎద్దు వ్యవసాయం రైతు గురించి ఏమైనా తెలుసా? అసలు రైతుకి ఎప్పుడు నాగలు పట్టిండా, పొలం పండించిండా? వాళ్ళ తండ్రి పుణ్యం అంటే అమెరికాకి వెళ్ళి వచ్చిండు, ఇలా ప్రజాప్రతినిధి అయ్యిండు. కన్నెపల్లి కాడికి మంది మార్పాలం వేసుకొని అటాలం పటాలంగా పోయాడు. అటాలంగా పటాలంగా పోయినప్పుడు ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని ఇక్కడటువంటి అనేక మంది అన్ని వర్గాల మిత్రులు ఉన్నారు, మా ప్రెస్ మిత్రులు, మీరు మీడియా సాక్ష్యం. ఆ రోజు మేడిగడ్డకు ఎవరైనా ఏ రాజకీయ పార్టీ కానీ ప్రధాన ప్రతిపక్ష రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి విక్రమార్క గారు కానీ మాలాంటి కాంగ్రెస్ నాయకులు పోతారంటే ఎన్నడని అనుమతి ఇచ్చిందా? పెద్ద పెద్ద గేట్లు పెట్టి పోలీస్ పహారా పెట్టి ఎవ్వరు మేడిగడ్డ యొక్క ప్రాజెక్టుని విజిట్ చేయకుండా పోలీసు యొక్క ఆధ్వర్యంలో కూడా ప్రభుత్వాన్ని నడిపించినటువంటి మహానుభావులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్. వాళ్ళు కన్నెపంప మన పంప్ హౌస్ గురించి మాట్లాడతాను కదా, మాట్లాడే ముందు ఒకసారి ఆలోచన చేయండి. ఇలా రాష్ట్రంలో అత్యధిక ప్యాడీ పంట వచ్చింది. ఎట్లొచ్చింది? కాళేశ్వరం నీళ్ళు అయితే గోదావరిలో సముద్రంలో పడుతున్నాయి, కన్నెపల్లి నీళ్ళు సముద్రంలో పడుతున్నాయి అంటారు కదా, ఎట్లా వచ్చినాయి? నువ్వు ఏదైతే మేడిగడ్డలు కట్టిన ప్రాజెక్ట్ ఏదైతున్నదో దొరగారి యొక్క నియోజకవర్గాలు, ఎవరి కేటీఆర్ ప్రాంతానికి నీళ్ళు కావాలి, హరీష్ రావు ప్రాంతానికి నీళ్ళు రావాలి, అదేవిధంగా గజ్వేల్ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాంతం నీళ్ళు రావాలి తప్ప సస్యశ్యామల యొక్క తెలంగాణ 33 జిల్లాల యొక్క రైతాంగాన్ని ఆకునే ఆలోచన మీకు లేకుండా కమిషన్ల పేరు మీద కకృతి పడి తుమ్మడి అట్టే దగ్గర మన ఉమ్మడి